ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో మరోసారి సమావేశమయ్యారు కేసీఆర్. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు తాజా ఆదేశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్నటి నుంచి కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు కేసీఆర్ తో సీనియర్ నాయకులు సమావేశమయ్యారు. కవితపై కాసేపట్లో పార్టీ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో మరోసారి సమావేశమయ్యారు కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు కదా, దీనిలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొస్తున్నాయి? కవితపై ఎలాంటి యాక్షన్ తో ముందుకెళ్లబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత పార్టీకి ఇది ఒక చాలా కీలకమైనటువంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి ఎదురు తిరిగి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా కేవలం ఒక ప్రెస్ నోట్ ద్వారా సింపుల్గా సస్పెన్షన్ చేసినటువంటి పార్టీ ఇప్పుడు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత విషయంలో మాత్రం చాలా రోజులుగా వెయిట్ చేస్తూ వస్తుంది. దాదాపు 3 నెలల నుంచి కవిత పార్టీ లైన్ దాటి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా కొంత ఓపికగా చూస్తున్నటువంటి పార్టీ ఇక చివరి నిమిషంలో కవితపై వేటు వేసేందుకు సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో సస్పెన్షన్కి సంబంధించి అధికారికంగా ప్రెస్ నోట్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడమా లేకుంటే మహిళా నేతలతో ఆ మీడియా సమావేశం పెట్టించి ఆమెపై వేటు వేసినటువంటి విషయం చెప్పడం అనేది అయితే కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చేసింది. మొత్తానికి మాత్రం కవితపై వేటు వేసేది మాత్రం కన్ఫర్మ్ అనేది అయితే తెలిసిపోయింది. ఇప్పటివరకు గత 3 నెలలుగా ఏదైతే కవిత లేఖ రాసిందో రజతోత్సవ సభ తర్వాత పార్టీ బీజేపీలో విలీనం చేసే విధంగా ఆ సభకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ అనిపించింది. అక్కడ బీజేపీపై కేసీఆర్ గట్టిగా మాట్లాడినటువంటి విషయంతో కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ తర్వాత అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి ఆమె వెంటనే అదే ఎయిర్పోర్ట్లో పర్యటన నుంచి వచ్చినటువంటి సమయంలోనే ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దయాలున్నాయని చెప్పినటువంటి కవిత అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత చిట్ చాట్ చేస్తూ డైరెక్ట్గా కేటీఆర్పై హరీష్ రావుపై వాళ్ళ పేర్లు పెట్టినప్పటికీ కూడా వాళ్ళపై విరుచుకుపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ముందుకు కేసీఆర్ని పిలిస్తే ఎందుకు పార్టీ ఆ కార్యక్రమాలు చేయలేదు, నిరసన కార్యక్రమాలు చేయలేదంటూ మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇక ఆ పార్టీ లైన్ దాటే ఉన్నారు. పార్టీ చేసినటువంటి నిరసన కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొనలేదు. డైరెక్ట్గా సొంతంగానే ఆ ఇందిరా పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాలకు కూడా ఆమె పిలిపివ్వడం జరిగింది. ఆ తర్వాత మరొక కీలకమైనటువంటి అంశం ఆమె పార్టీ లైన్కు దూరంగా ఉన్నటువంటి అంశం బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో బీసీలకు సంబంధించి ఆ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల సంబంధించి జీవో ఇస్తానని ఆర్డినెన్స్ వస్తున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతలు అదేవిధంగా పార్టీ అధిష్టానం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ దాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నటువంటి కవితపై బీఆర్ఎస్ పార్టీ అప్పుడే సీరియస్ అయింది. కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. బీసీలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం కాబట్టి కవితపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. ఆ తర్వాత అప్పటికి మరికొంత దూరం పెరిగింది. ఆ తర్వాత ఇదంతా దూరం పెరిగినా సరే కవిత తన అన్నకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి రాఖీ కడుతుంది. ఇక అప్పటితో సమస్యలన్నీ కూడా సద్దుమణుతాయి. పార్టీలో అందరూ కూడా ఓకే సెట్ అయిపోతారు అనుకున్నటువంటి పార్టీ నేతలకు పార్టీ క్యాడర్కి ఆ కవిత రాఖీ కడతానటువంటి సమయంలో కేటీఆర్ వెళ్ళిపోవడం, అందుబాటులో లేనని చెప్పడం తర్వాత ఇంకా దూరం అయిపోయింది. ఆ తర్వాత 2-3 రోజులకే అమెరికా పర్యటనకి వెళ్ళినటువంటి కవిత 15 రోజుల తర్వాత మళ్ళీ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత నిన్న చేసినటువంటి కవిత కామెంట్స్ ఇక పార్టీ సహించలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. చివరి నిమిషంలో ఏం చేయాలన్న దానిపై అయితే కవిత నిన్న సాయంత్రం 4 గంటలకు మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో డైరెక్ట్గా పార్టీ సీనియర్ నేతలు మొదటి నుంచి పార్టీతో ఉన్నటువంటి నేతలు హరీష్ రావు, సంతోష్ రావు మీద డైరెక్ట్గా మాట్లాడడం, ఏదైతే కాళేశ్వరం కమిషన్కు కాళేశ్వరం విషయంలో సిబిఐ ఈ వరకు కేసీఆర్ మీద విచారణకు సిబిఐ వచ్చిందంటే ఈ దుర్మార్గులే కారణమని ఇంత డైరెక్ట్గా తిట్టిన తర్వాత పార్టీ ఇక ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పార్టీ సంబంధించి అంటే కవిత ప్రెస్ మీట్లో మాట్లాడిన గంట తర్వాత ఒక బీఆర్ఎస్ నుంచి ఒక ఎక్స్లో ఒక పోస్ట్ కూడా వచ్చింది. ఏదైతే హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియోని పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. అంటే పార్టీ హరీష్ రావు వైపే ఉంది, ఇటు పార్టీకి సంబంధించిన నేతల వైపే ఉంది, కవితకు దూరంగా ఉందనేటటువంటి విషయాన్ని నిన్ననే చెప్పడం జరిగింది. ఆ తర్వాత
ఇక ఏ క్షణమైనా సరే ఆ కవితపై వేటు పడే అవకాశం ఉంది, సస్పెన్షన్ గురయ్యేటటువంటి అవకాశం ఉందని ఉన్నప్పటికీ కూడా కొంత లేట్ అయింది. అంటే దానికి సంబంధించి కేసీఆర్ కూతురు కాబట్టి ఏదేమైనా చర్యలు ఉంటాయా ఉండవా అనేది మాత్రం అందరిలో ఒక దానికి సంబంధించే చర్చ జరుగుతుంది. పార్టీ క్యాడర్ కూడా మిగతా అంటే గతంలో ఉన్నటువంటి రవీంద్ర నాయక్ కావచ్చు, విజయశాంతి, ఈటెల రాజేందర్, మరికొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో గాదేన్నాయి అంటే పార్టీ మొదలు పెట్టినటువంటి సందర్భంలో ఉన్నటువంటి నేతలు అందరి దగ్గర నుంచి కూడా వాళ్ళు అనుకున్నారు ఒక్క క్షణం కూడా సమయం వెయిట్ చేయకుండా వాళ్ళందరిపై సస్పెన్షన్ వేటు పడింది. కానీ కవిత విషయంలో దాదాపు 24 గంటల పాటు వెయిట్ చేశారు, ఏం జరుగుతుందని చూశారు. ఇక పార్టీ మొత్తం కూడా క్యాడర్ కావచ్చు, నాయకులందరూ కూడా ఆ కవితకు సంబంధించి ఆమెకి దూరమయ్యేటటువంటి ప్రయత్నం చేశారు. నిన్న సాయంత్రం నుంచి ఆమెకి అన్ఫాలో చేస్తూ కూడా సోషల్ మీడియాలో వచ్చారు. దానికి సంబంధించి ఇక ఏం జరుగుతుందో అనేటటువంటి ఉత్కంఠ నేపథ్యంలో చివరి అంశం ఈరోజు ఉదయం కూడా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్పారు, ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇక కేసీఆర్ తీసుకునేటటువంటి నిర్ణయం దగ్గరే ఆగిపోయింది. కేసీఆర్ ఎస్ అంటే ఆమె మీద వేటు పడే